మనము పోయిన వారం ఈ విషయానికి వచ్చి ధ్యానం చేసేటప్పుడు ముందుగా కొన్ని తలంపులు మనం చూచాం. అంటే ఉపోద్ఘాతంగా అన్నట్లు ఇక్కడ మనం చూచాం. ఈరోజు 3 పాటలు పాడారు. వాళ్ళు నాతోటి చూస్తున్నారు నేను సంఖ్య చెప్పాలని, కానీ వాళ్ళే పాడాలని నేను ఇంకొక వైపు మలుకున్నాను. అంటే ఆయా సందర్భాల్లో పాడించే పాటల ద్వారా కూడా నాకు ఒక రుజువు కనపరుస్తాడు ప్రభు. అందుకని ఆయా సందర్భాల్లో ఇతరులకి ఆయన అవకాశం ఇస్తాడు. పాడిన 3 పాటల్లో మొదటి పాటలో నిబంధన గురించి పాడాం. నిబంధనను తర్వాత పాటల్లో కూడా వచ్చింది దేవుని వాక్యమును, దేని గురించి మనం చూసాం. నిజమే, మనం ధ్యానం చేసుకోే భాగంలో మీ పితరులు ఏమైరి, పూర్వీకులైన ప్రవక్తలు వారు ఏమైనారు, వారు నిత్యము బ్రతుకుదురా. 5వ వచనం. అయినా సరే పితరులు ఎవరికైతే ప్రవచించబడిందో, దేవుని వాక్యం ప్రకటించబడిందో వారు లేరు. ఎవరైతే ప్రకటించారో ప్రచురించారో ప్రవక్తలు కూడా లేరు. కానీ ఏముంది చెప్పండి, ఏముంది? దేవుని వాక్యం ఉంది. ప్రవచించిన ప్రవక్తలు వెళ్ళిపోయారు, ఎవరు ప్రవచించబడిందో వారు వెళ్ళిపోయారు. ఏమైరి అయితే ప్రవచించబడిన వాక్యం ఇదిగో నిత్యమో నేర్చు. ఇంకో మాట కూడా చెప్తే ప్రవచనములు నిలిచిపోవును. అంటే ఇక ప్రవక్తలు లేరు, ఉండరు. ప్రవచనాలు నిలిచిపోతాయి. పౌలు అపొస్తలుడు కొరింథీయులు రాస్తున్నాడు కదా, అవును నిలిచిపోతాయి. కానీ ప్రకటించబడిన దేవుని వాక్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అంటే ప్రవచించడం నిలిచిపోతుంది కానీ అయితే దేవుని వాక్యం ఆగదు, అది ఉంటానే ఉంటుంది. గడ్డి ఎండును పువ్వురాలును చెప్పండి, ఏది నిత్యం నిలిచేది? దేవుని వాక్యం నిత్యము నిలుచును అని. అది ఒకటి పాట. 2వ పాట ఏం పాడారు? శక్తిగల అదే 2వ పాట, మనం యేసుని వారలము. మనం ధ్యానం చేసుకోబోయే భాగంలో ఈ ప్రవక్త విశేషంగా వచ్చి దేవుని ప్రజలను ఉద్దేశించి తాను పరిచయం చేశాడు. దానికంటే ముందు ఇంకో ప్రవక్త ఉన్నాడు, ఆయన హగ్గై. ఆయన గురించి కూడా ఒక మాట చూస్తాం. ఆయన ఇంకో దాని గురించి మాట్లాడాడు. అయితే ఈయనైతే జకరియా మాత్రం దేవుడు తన ప్రజల యందు వారి జీవితాల యందు ఉన్న ఆ శ్రద్ధను, ఆయన ఉద్దేశం, వారి కొరకు ఆయన ప్రణాళికను గురించి మాట్లాడాడు ఈ ప్రవక్త జకరియా. కాబట్టి నేను ఇంకోటి చెబితే 3వ పాట పాడిన దానికి వెళ్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, లోకంలో ఎన్నో ఉన్నాయి, లేకపోతే ఇలాంటి మందిరాలు కట్టాలి అనేకములు ఉన్నాయి. బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. ప్రభువైన దేవుడు తన ప్రజల జీవితాల మీద ఆయనకు శ్రద్ధ ఉంది, అంతవరకే. ఇక 3వ పాట వెళ్తాం. ఏంటి 3వ పాట? శక్తిగల షాలేము రాజా. ఆ పాటలో ముఖ్యమైన తలంపు ఏంటంటే మందిరాన్ని గూర్చి. అంతేకాదు, ఆ మందిరం వెళ్తే చివరి సంఘాన్ని గూర్చి. ఈ రెండు ఏమిటి అనే దానికి మనం వస్తే కనుక
దేవుని నివాస స్థలం. ఇప్పుడు చెబుతున్నాను. ఈయన కంటే ముందు హగ్గై ఉన్నాడు. అప్పుడు ఈయన కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి పరిచయం చేశారు. ఇద్దరు కలిసి. అయితే హగ్గై గ్రంథంలోనేమో మందిరాన్ని గురించి మనం చూస్తాం. దేని గురించి చూస్తాం మనం? మందిరాన్ని. సరే, కనుక ఒకవేళ ఇది ముందే చెప్పింటే బాగుండదేమో, రెండవ తలంపులోనే. తర్వాత వస్తాం మన ధ్యానానికి. కనుక హగ్గై మందిరాన్ని గురించి మాట్లాడాడు. అయితే ప్రభువైన దేవుడు అన్నాడు, నిర్గమ 28వ అధ్యాయం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మాణం. కాబట్టి దేవుడు హస్తకృత ఆలయంలో వసించడు పాడాం. కాకపోతే ఆ దినాల్లో మందిరాలు చాలా విశిష్టత కలిగి ఉన్నాయి. తర్వాత ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ దేవుడు మందిరంలో ఉండేదానికంటే తన ప్రజల మధ్య ఉండాలని ఆయన కోరాడు. అది పాత నిబంధనలో నిర్గమ 25వ అధ్యాయంలో చూస్తాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉన్నారు అక్కడ వారి మధ్య నేనున్నానంటాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయం చివరిలోనికి వెళితే, నేను వారి దేవుడినైందును వారు నాకు ప్రజలైందును, నేను వారిలో నివసించి సంచరింతును అని అన్నాడు. కాబట్టి 3 పాటల్లో ఇవి మనం చూస్తాం. సరే, ఇప్పుడు మన ధ్యానానికి మనం వస్తే, మనం పోయిన వారం జస్ట్ అంటే రివిజన్ అనాలి. రిపిటిషన్ ఎందుకంటే రివిజన్. పోయిన వారంలో మనం ఈ జకర్యాను గురించి కొన్ని మాటలు మనం తలస్తూ వచ్చాం. జకర్యా తాను చిన్న ప్రవక్తల్లో 11వ వాడు అని మనం చూచాం. ఆ తర్వాత మనం చూచాం ప్రవక్తలు అనేవాళ్ళు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు 4 అయితే చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చెప్పరే? 12 మంది ఉన్నారు. అది తర్వాత ఆ ప్రవక్తల్లో మళ్ళీ ఇంకో తలంపు మనం చెప్పుకున్నాం. ఏమిటి అనంటే, ఈ చెర ఇశ్రాయేలు జీవితంలో, యూదుల జీవితంలో చెరను గురించి మనం చూస్తాం. అంటే కల్దీల దేశానికి చెరగా పోవడం అంటే ఐగుప్తు కాదు, అక్కడ నుంచి వారు వచ్చిన తర్వాతనే. కల్దీల దేశానికి చెరగా పోయిన యూదులైతేనేమి, ఐగుప్తు దేశానికి చెరగా తీసుకుని పోబడిన ఇశ్రాయేలు అయితేనేమి. కాబట్టి వారందరినీ కూడా ఒక్క మాట వాడుకుందాం, ఇక ఇశ్రాయేలు అని. వీరు చెరలోనికి తీసుకొని పోబడ్డారు. కాబట్టి ఆ చెరకు ముందే ఉన్నటువంటి ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. వారు 6 అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత చెర సమయంలో చెరలో ఉండి ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు. వారు యెహెజ్కేలు, దానియేలు, యెర్మియా కూడా అని చెప్పారు. ఎందుకంటే ఐగుప్తుకు యెర్మియా కూడా చెరలో తీసుకుని పోబడ్డాడు. అక్కడ తాను కూడా ప్రవచించాడు. కాబట్టి వీరు చెరకాలపు ప్రవక్తలు. చెరలో ఉన్న ప్రజలకు వారు ప్రవచించారు, దేవుని వాక్యం వారికి బోధించారు. ఆ తర్వాత పోస్ట్ ఎగ్జిలిక్ అంటే చెర తర్వాత విడుదలైన తర్వాత వారి మధ్య పరిచయం చేసిన వాళ్ళు. అంటే కల్దీల దేశంలో నుంచి వీళ్ళు వచ్చారు. విశేషంగా ఈ హగ్గై జకర్యాల గ్రంథంలో కల్దీల దేశంలో నుంచి రావడం అనేది, ఆ తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి రావటం అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి తిరిగి వచ్చిన వారికి అనందాం, తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలు అంటే వారి దేశంలోనే ఇప్పుడు వీరు వారికి ప్రవక్తలుగా మనము కొంతమందిని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి వారిని గురించి కూడా మనం చెప్పుకున్నాం. వారు హగ్గై ఒకరు, జకర్యా ఒకరు, మలాకి ఒకరు, 3 అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అది మరొక తలంపుగా మనం చూసాం. ఆ తర్వాత జకర్యా ఎవరు అనే విషయానికి మనం వస్తే, ఆయన ఒక యాజక కుటుంబానికి సంబంధించినవాడు. బైబిల్లో జకర్యాలు ఇంకా ఉన్నారు.
లూకా సువార్త 1లో ఒక జకర్యాను చూస్తాం. ఆయన ఒకటి కాదు. పాత నిబంధనలోనే ఇంకా దాదాపు 25 మంది పైనే ఉన్నారు జకర్యా అనే పేరు కలిగినటువంటి వారు. అయితే ఈ జకర్యాను గురించి మనం గమనిస్తే ఈయన ఒక యాజక కుటుంబానికి సంబంధించిన వాడు. యాజక కుటుంబానికి ఈయన తండ్రిని గురించి ఈయన తాతను గురించి కొన్నిసారి మనం చెప్పుకున్నాం. ఇద్దో ఈయన తాత, తర్వాత బెరక్యా ఈయన యొక్క తండ్రి అని. కాబట్టి హీ బిలాంగ్స్ టు ది ప్రీస్ట్లీ ఫ్యామిలీ. మనకు అర్థమవుతుంది ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో. ఇలా మీకు ఎక్కడుంది ఈ తలంపు, వాక్యాధారం ఉందా అనే విషయానికి కనుక మనం వస్తే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందు, ఈ మాటను మనం చూస్తాం. ఆ తర్వాత ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం కదా మనం చెప్పుకున్నాం. 12వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం. ఇక్కడ మనకి ఇంకా తేటగా అవుతుంది. నెహెమ్యా 12వ అధ్యాయము 16వ వచనం దయచేసి గమనించండి. మెరయోతు ఇంటి వారికి, హెల్కయి ఇద్దో ఇంటి వారికి, జకర్యా గిన్నెతోను ఇంటి వారికి మెషుల్లాము. ఇక్కడ ఒక పట్టీని మనం చూస్తామండి. ఈ పట్టీ అంతా ఎవరిని గూర్చి అనేది మనం గమనించినట్లయితే కనుక 36వ వచనంలో 11వ అధ్యాయం 36, మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థుల్లోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి అని అన్నప్పుడు అక్కడ నుంచి ఇక యాజకులను గూర్చి మనం చూస్తాం. 12వ అధ్యాయము అంత యాజకుల గురించి మనం చూస్తాం. కాబట్టి ఆ యాజక క్రమంలో వీళ్ళ పేర్లను మనం చూస్తాం. అందుకని వీళ్ళను గురించి మనం ఆ మాట చెప్పుకున్నాం. 5వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 1వ వచనం, ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం. సరే, ఇప్పుడు మరొక తలంపుకు మనం వస్తే కనుక వారి పేర్లు అర్థం ఏంటో మనం చెప్పుకున్నాం. ఒకటి, జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనెను అని మాట. రెండవది, బెరక్యా వారి తండ్రి పేరుకి వెళితే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు అని. మూడవది, ఆ బెరక్యా తండ్రిని ఇద్దోకు వెళితే యెహోవా బలపరిచిన వాడు అని మనం చూస్తాం. సరే, ఈ 3 మాటల్లో విశేషంగా జకర్యా మనకు బాగా, అంటే ఈ సందర్భంలో మంచి తలంపు మనకిస్తాడు. ఎందుకు అంటే ఇశ్రాయేల్ ఏమో BC 700వ శతాబ్దంలోనే ఐగుప్తు దేశానికి చెరగపోతే, అష్షూరుకు చెరగపోతే, క్షమించండి, అష్షూరుకు చెరగా తీసుకొని పోబడితే, ఇందాక ఐగుప్తు అన్నాను నేను, అంటే ఐగుప్తుకు ఇర్మియా పోయిన మాట కరెక్టే, కానీ ఐగుప్తుకు ఇశ్రాయేల్ చెరగా తీసుకొని పోబడలే, అష్షూరు తీసుకొని పోబడ్డారు. అయితే కొంతమంది మిగిలిన వారు ఏమన్నారంటే, ఇర్మియా చెప్పాను పోయిన వారం, వాళ్ళు అన్నారు, మేము ఏం చేయమంటావు, ఇక్కడ ఉండమంటావా, ఎక్కడికి పోమంటావు అని అంటే, మీరు ఇక్కడే ఉండండి అని ఇర్మియా చెబితే ఆయన మాట వినకుండా అప్పుడు వాళ్ళలో కొంతమంది ఐగుప్తు విన్నారు. వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇర్మియాను ఐగుప్తుకు. దయచేసి ఆ మాట గుర్తుంచుకోండి. సరే, కనుక జకర్యానుగా యెహోవా జ్ఞాపకం చేసుకోండి అని 115వ కీర్తనలో మనం ఒక మాట చెప్పుకున్నాం పోయిన వారం. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలే. ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించును, వారి పిల్లలను ఇదాక మనం చూస్తాం. కాబట్టి దేవుడు మర్చిపోయేవాడు కాడు. ఆ విషయం మనం గుర్తుంచుకుందాం. ఇశ్రాయేలు దేవుని చేత ఆశీర్వదించబడినవారు, ఇశ్రాయేలు దేవుని చేత బలపరచబడినవారు. సరే, వారి పేర్లను బట్టి మనం ఆ మాట చెప్పుకొని ఉంటిమి. తర్వాత ఇంకొక తలంపుగా మనం చూసాం, ఈ జకర్యా పరిచర్య
అది దర్యావేషు అనే ఆ రాజు మరి పేరు నుంచి ఆరంభమై జరిగినట్లుగా మనకు చెప్పబడుతుంది అని. దర్యావేషము పారసీక దేశపు రాజు, మాదీల పారసీక దేశ రాజు. మరి మనం యెషయాను గురించి మనం ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇంకా కొంతమంది ప్రవక్తల గురించి కూడా మనం చెప్పగలం. ఏంటంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా యొక్క ప్రవచనం పరిచర్యను గూర్చి యూదారాజు గుర్తుకు తేబడతాడు. అయితే ఇక్కడ యూదారాజు లేడు, ఇశ్రాయేలు రాజు లేడు. జకర్యా యొక్క ప్రవచనాలు పరిచర్య మాదీ పారసీకుల రాజైన దర్యావేషు నుంచి తో ఒక గుర్తింపు పొందుతుంది. ఎందుకని అని అంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలుకి ఎవరు లేరు, రాజులే. ఇశ్రాయేల్ అన్నప్పుడు ఇంకా యూదా ఇశ్రాయేల్ జనాంగం మొత్తం. అందుకనే మనం ఈ జకర్యా హగ్గై గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ ప్రవక్తలు కూడా ప్రవచించేటప్పుడు వారు అధిపత్యకు జెరుబ్బాబెలు అన్నారు. ఆ దినాలలో ఎజ్రా, నెహెమ్యాల తర్వాత జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో చెరలో నుంచి బయటకు వచ్చారు. కానీ వారికి రాజు లేడు, అధిపతులు ఉన్నారు. అది జెరుబ్బాబెలు గురించి మనం చెప్పదగు, అక్కడ రాయబడింది కూడా. సరే, అందుకని ఈయన యొక్క పరిచర్య మరి దర్యావేషుతో ఒక గుర్తు చేయబడుతుంది, ఒక గుర్తింపు పొందుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం పోయిన వారం ఇంకేమైనా తలంచున్నామే ఒకసారి మీరు ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాం. ఇదంతా పోయిన వారము రివిజన్ అన్నమాట. అది ఇప్పుడు జకర్యా గ్రంథం మన పాఠానికి మనం వస్తే కనుక, ఈ ప్రవక్త యొక్క పరిచర్య అనేటటువంటిది ఎప్పుడు అనే విషయానికన్నా మనం వస్తే కనుక, ఒక రిమార్కబుల్ థింగ్, గుర్తుంచుకోదగినటువంటి విషయం. మనం ఇందాకనే ఒక మాట చెప్పుకున్నాము. రండి దయచేసి, ఈయనకు ముందు హగ్గయి అని చెప్పుకున్నాం కదా. ఈ హగ్గయి జకర్యాకు మధ్య కొంత గ్యాప్ ఉంది, ఒక 2 months, 2 నెలలు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, నేను 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆ టైం దయచేసి గమనించండి. దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల అనేది 2వ అధ్యాయం 1వ వచనానికైనా మనం వస్తే, ఇప్పుడు 7వ నెల 21వ దినమున, అంటే 2వ సంవత్సరం 7వ నెల. కాబట్టి 1 నెల అయింది, 2 నెలలు అయిపోయినాయి. ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎజ్రాను గూర్చి మనం చూస్తాం. క్షమించండి, జకర్యాను గూర్చి 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు జకర్యా ప్రత్యక్షం. కాబట్టి 2వ సంవత్సరం 6వ నెలలో హగ్గయికి, 2వ సంవత్సరం 7వ నెలలో హగ్గయికి, 2వ సంవత్సరం 8వ నెలలో జకర్యాకు. కాబట్టి హగ్గయి పరిచర్య ఆరంభించినది మొదలు 2 నెలలకు జకర్యా తన పని పరిచర్యను ఆరంభించరుకై దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమైనట్లు మనము చూస్తాం. తర్వాత ఇక్కడ మరొక మాట ఇందాక నేను జ్ఞాపం చేశాను, అయినా ఇప్పుడు వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం రండి దయచేసి 1వ వచనం 2వ వచనం చదువుదాం ఇప్పుడు.
హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. క్షమించండి, 1వ వచనం చివరిలోనే ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సైన్యముల అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా. ఇప్పుడు 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అని. కాబట్టి హగ్గయికి జకర్యా పరిచర్యకు వ్యత్యాసాన్ని వచ్చి ఒక మాట ఇందాక నేను చెప్పాను, అయితే ఇప్పుడు వాక్యం చూపి చెబుతున్నాను. హగ్గయి ఏమో తనతో జకర్యా కూడా ఉన్నాడు కాదనం. జకర్యా గ్రంథంలో కూడా మందిరానికి వచ్చిన ప్రస్తావన ఉంది కాదనం. అర్థమైంది కదా. అయితే హగ్గయి గ్రంథంలో కేవలం మందిరానికి వచ్చినటువంటి ప్రస్తావన మాత్రమే మనం చూస్తాం. కాబట్టి తిరిగి వచ్చినటువంటి వారు దేవుని మందిరం కట్టడానికి ఆలస్యం చేస్తున్నారు. తర్వాత పునాది వేశారు, తర్వాత కూడా ఆలస్యం చేశారు. దాదాపుగా 20 సంవత్సరములు తిరిగి వచ్చిన తర్వాత వారు మందిరం కట్ట పూనుకున్నారు పూర్తిగా. కాబట్టి ఈ హగ్గయి జకర్యా ప్రవక్తలు ఇద్దరూ మరి వారికి తోడుగా ఉండి దేవుని మందిరం కట్టే విషయంలో వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను చివరిలో ఆ మాట చెబుతా, అది ఎజ్రా గ్రంథాన్ని మనం పోవాలి. అయితే ఇప్పుడు జకర్యానికి వచ్చి మనం చూస్తాం. జకర్యా యొక్క పరిచర్య అనేది దేని మీద అనేది మనం చూసినట్లయితే కనుక, దేని మీద అనే విషయానికి మనం చూస్తే 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఉంది, మనం చదివాం పూర్తిగా. అయితే ఇప్పుడు ఒక మాట గమనించండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లను ఏమనాలి. 3వ వచనం. మీరు నా తట్టు తిరిగిలా, నేను మీ తట్టు తిరగను. మీరు జకర్యా గ్రంథం చదివేటప్పుడు గమనిస్తే ఈ తలంపు మనసులో పెట్టుకొని, ఈయన మందిరానికంటే దేవుని ప్రజలకు ప్రాముఖ్యతను ప్రాధాన్యత ఇచ్చాడు. తద్వారా ఒక్క మాట చెబుతున్నాను, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టెంపుల్స్, బట్ మోర్ దాన్ దట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్. మందిరాల కంటేను దేవుడు తన ప్రజల జీవితాల విషయంలో ఎంతో శ్రద్ధ, భారము, చింత కలిగి ఉన్నాడు అని చెప్పడానికి నేను ఈ తలంపు జ్ఞాపకం చేశాను. అందుకని ఒక మాట చెప్తాను, అంత మంచి మందిరం సొలొమోను కట్టినా లేదు, ప్రత్యక్ష గుడారం మోషే నిర్మించినా లేదు, సొలొమోను కట్టినా లేదు. ఈ తర్వాత హగ్గయి జకర్యాల కాలంలో తిరిగి వచ్చిన యూదులు ఇశ్రాయేలు కట్టినా లేదు ఆ మందిరం. అదెంతో హేరోద్ ద్వారా ఇంకా విశాలపరచబడింది, కానీ అది లేదు. కారణం ఏమిటి అనంటే ఇవన్నీ భూసంబంధమైనవి, ఇవన్నీ తాత్కాలికమైనవి. అయితే ప్రజలు మాత్రం ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు జనాంగం పోయినారా? అబ్రహాము దగ్గర నుంచి ఉంటూనే వచ్చారు, దావీదు కాలంలో ఉంటూనే వచ్చారు, ఆ తర్వాత ఈ ప్రవక్తల కాలంలో, రాజుల కాలంలో ఉంటూనే వచ్చారు. అంతేకాదు ఈ మందిరం ఉంటుందని వాక్యములు ఎక్కడా చెప్పలే. అయితే ఇశ్రాయేలు జనాంగం వారు శాశ్వతంగా ఉంటారని ఇందాక పాట పాడాం, మొదటి పాట. అంటే రాత్రింబవళ్ళు ఎలాగ శాశ్వతంగా ఉంటాయో నా ప్రజలు ఇలాగ ఉంటారని ప్రభువైన దేవుడు చెప్పాడు. అవును, నిజమే. ఈ భూమి ఎలాగా శాశ్వతంగా ఉంటుందో అనుమానించద్దు. మళ్ళీ ఇక్కడ ఉంటుందా భూమి శాశ్వతంగా? అంతకుముందు పోయిన సంవత్సరంలో ఆయా బైబిల్ స్టడీలోనే మనం ధ్యానం చేశాం, భూమి ఎలాగా శాశ్వతంగా ఉండబోతుందనే విషయం. ఒక్కసారి దేవుడు సృష్టించాడంటే ఆ భూమి శాశ్వతంగా ఉండబోతుంది, ఆకాశం శాశ్వతంగా ఉండబోతుంది. సరే, మళ్ళీ ఎక్కడికెక్కడికో మనం పోలేం. కానీ అందుకని ఈ ప్రవక్తల విషయంలో ఈ మాట మనం చూస్తాం. కాబట్టి జకర్యా తన పరిచర్య ఏంటి అని అంటే,
మీరు యెహోవా తట్టు తిరగండి. దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అని అంటున్నాడు అన్నాడు. కాబట్టి ఈ తలము ముఖ్యంగా ప్రజల యందు దేవునికున్న శ్రద్ధ ఇలాంటి మందిరాల యందు లేదు. అయితే చాలాసార్లు మనుషులంటే వాళ్ళ సంగతి వదిలేసేయి, వాళ్ళకుంది బాగానే. అయితే విశ్వాసులమైన మనకు కూడా చాలాసార్లు గతించిపోయే వాటి మీద ఉన్న శ్రద్ధ శాశ్వతంగా నిలిచి ఉండే మన జీవితాల మీద లేకపోవడం అనేది దురదృష్టం. మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ఈ లోకంలో మనకి ఏవి శాశ్వతం కాదు, ఉండవు. అయితే మనము శాశ్వతం. పౌలపస్తులు మొదటి పత్రిక తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 17వ వచనంలో సదాకాలము మనం ప్రభుతో కూడా వద్దు. ఈ మందిరం ఉంటుందా? ఇలా ఉండదు. సొలొమోను కట్టింది లేకపోతే ఈ మందిరం ఏముంటుంది? మన ఇల్లు ఉంటుందా? ఉండదు. మన అంటూ లోకంలో ఏమైనా ఉంటాయా? ఉండవు. మనం ఉంటాం. కాబట్టి ప్రియులారా, అలాంటి వాటి మీద మనకున్న శ్రద్ధ కంటే మన జీవితాల మీద, ప్రభు మన జీవితాలకు వచ్చిన ఆయన ప్రణాళికల మీద మనం శ్రద్ధ ఉంచి మనం జాగ్రత్త పడదాం, ముందుకు పోదాం. సరే, ఇంక ముందుకు పోదాం. ముందుకు పోతే ఇప్పుడు ఈ జకర్యాను గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావన చేయడం మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. 23, 35 దయచేసి గమనించండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. బరకీయ కుమారుడిని జకర్యా. ఈయన గూర్చి ప్రభు ప్రస్తావించిన సందర్భం ఏంటి అని అంటే, ఆయన ఎలాగ హతసాక్షి అయ్యాడో అనే విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి యేసయ్య జకర్యాను గూర్చి క్రొత్త నిబంధనలో ఆయన మెన్షన్ చేసినప్పుడు తన నోటి నుంచి ఆ జకర్యా హతసాక్షి అయినాడు అన్న విషయాన్ని గురించి తాను మాట్లాడడం మనం చూస్తాం. నిశ్చయంగా చాలా అద్భుతమైన విషయం అది. ఒక వ్యక్తి ప్రభు కొరకై హతసాక్షి కావడం అనేది బైబిల్లో మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాస్తూ 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపట్టియు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడింది అని చెప్పాడు. అంతేకాదు, ప్రభు అన్నాడు, నా నామ నిమిత్తమై జనులు మిమ్మల్ని హింసించి శ్రమపరిచి చంపినప్పుడు మీరు ధన్యులే అని అన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. కనుక క్రైస్తవ జీవితంలో ఇవి మనకు నష్టం కాదు, కానీ అవి మన మేలు కొరకే. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎన్నతైనవి కావు. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో చులకనైన ఈ శ్రమ అంతకంతకు మహిమ భారమును మనకు కలగజేయచ్చు ఉన్నది. మీకు రెఫరెన్స్ చెప్పకుండా పోతా ఉన్నాం. 2వ కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం. నిత్యమైన మహిమ భారం మనకు కలగజేస్తుంది. సరే, ఇప్పుడు అంతవరకు అయినాక ఒక అతి ప్రాముఖ్యమైన తలంపుకు మనం వస్తున్నాం. జకర్యా గ్రంథానికి వచ్చి, లేక జకర్యా పరిచర్య ప్రవచనాల గురించి అతి ప్రాముఖ్యమైనది. ఈ జకర్యా గ్రంథం అంతా మనము జాగ్రత్తగా చదివినట్లయితే
ఈ గ్రంథం మిగిలిన చిన్న ప్రవక్తల గ్రంథం కంటే ఒక విశేషమైన గ్రంథం అని చెప్పాలి. తనతో పాటి 11 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. అంతేకాదు తనకంటే ముందు అందాం పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. అయితే ఒకవేళ వీళ్ళందరితోనూ పోల్చినా కూడా ఈ జకర్యా ఆయన పరిచర్య ఒక విశేషమైనదిగా కనపడుతుంది. ఆయన పుస్తకం ఒక విశేషమైనదిగా కనపడుతుంది. ఇంకో పదం వాడినా కూడా బాగానే ఉంటుందేమో. ఒక అసమానమైన పుస్తకంగా కనపడుతుంది. పెద్ద ప్రవక్తలు 5 పుస్తకాలు, చిన్న ప్రవక్తల 11 పుస్తకాలు. తో మనం జకర్యా పుస్తకం ఆయన ప్రవచనాలు పరిచర్య గురించి మనం పోలిస్తే ఇది ఒక విశేషమైనది గాను ఒక అసమానమైనది గాను కనపడుతుంది. ఎందుకు అన్న ప్రశ్న మనకు రావాలి. ఎందుకు అనంటే నేను ముందు ఒక మాట చెప్పి తర్వాత కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అనంటే ఈ జకర్యా పుస్తకములో మెస్సియాను గూర్చి మనం చూడగలని సంగతులు ఏ ప్రవక్త పుస్తకములో కూడా మనకు కనపడవు. మెస్సియా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దాదాపుగా 14 అధ్యాయాల్లో కూడా జకర్యా గ్రంథంలో ఈ మెస్సియాను గురించి మనం చూస్తాం. అలాంటప్పుడు ఈయన పుస్తకానికి ఒక మాట చెప్పొచ్చేమో, మెస్సియానిక్ బుక్ అంటే క్రీస్తు మెస్సియాకు సంబంధించిన పుస్తకం ఇది కంప్లీట్గా అని చెప్పదగు. కాదనం యెషయా యేసుప్రభువారిని గురించి ప్రవచించాడు, కొన్ని సంగతులు చెప్పాడు. ఆయన జన్మను గురించి చెప్పాడు, ఆయన శ్రమల గురించి శిలువల గురించి చెప్పాడు. తర్వాత ఇంకొకటి 2 తలంపులు కూడా తాకాడు. అయితే జకర్యా తాకినని తాకలే. తర్వాత ఇంక ఏ ప్రవక్త కూడా, దానియేలు కూడా చాలా సంగతులు తాకాడు. కానీ జకర్యా తాకినన్ని ఆయన తాకలే. అందుకని ఇప్పుడు ఈ పుస్తకంలో నుంచి మనం తరువుగా కొన్ని తలంపుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈయన ప్రవచనాలన్నీ మెస్సియాను గూర్చిన ప్రవచనాలు అని. రండి దయచేసి ఇప్పుడు ఒకవేళ నేను ఆరంభంలో ఈ మాట చెబితే బాగానే ఉంటుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. అధ్యాయాన్ని బట్టి 9లో ఉన్నా ఒకవేళ అది మనం అంటే పాత నిబంధనలో నుంచి మనం అంటే జకర్యా దగ్గర నుంచి 1వ అధ్యాయం నుంచి కూడా మనం మొదలుపెట్టిన బాగానే ఉంటుంది. కానీ 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా మెస్సియా అనబడిన ప్రభువైన క్రీస్తు ఆయన లోకంలో శరీరమందు ఆయన జన్మించే జన్మను గురించి మాట్లాడాడు అని మీకా కూడా మాట్లాడాడు. కానీ ఇంత తేటగా కాదు. కనుక జకర్యా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడాడు అని చెబుదాం. మొదటి రాకడ ఎందుకు ఆ పదం వాడాను అంటే కీర్తనగాడు 40వ అధ్యాయంలో వాడాడది. కానీ తేటగా మనకు అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో 5, 6, 7 వచనాల్లో చూస్తాం. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, దేవా నీ చిత్తం నెరవేర్చుడికే, ధర్మశాస్త్ర నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తం నెరవేర్చుడికే నేను ఆయన వచ్చాడు. ఆ రావడాన్ని గూర్చి జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో
మనం చూస్తాం. ఇందాక వాక్యానికి వచ్చి మనం పాడేటప్పుడు ఇది కూడా వచ్చింది పాటలో, మీకు గుర్తుందో లేదో. కనుక ఆయన శరీరధారి వచ్చాడు, ఆ వాక్యం శరీరధారి అయింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం 14వ వచనంలో. 1లోనేమో దేవుడు, అయితే ఆ వాక్యం 14లోనేమో ఆ దేవుడే వాక్యం శరీరధారి అన్నాడు. కనుక ఆ విషయాన్ని గురించి జకరియా 14వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడు. అందుకని జకరియా యేసు ప్రభుని మొదటి రాకను గూర్చి, శరీరధారిగా లోకానికి వచ్చుటను గూర్చి ఆయన మాట్లాడాడు. అయితే నీ యొద్దకు వచ్చి ఉన్నాడు అన్నాడు కాబట్టి నేను ఇంకొక వాక్యం చెబుతా. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను, ఆయన వారు ఆయనను ఏం చేయలేదట, అంగీకరించలేదు. అద్భుతమైన మాట. సరే, రెండవది ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను. 3వ అధ్యాయం, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నీ మాట ఆలకింపవలను. ఏదనగా, వినండి ఆ మాట. ఏం మాట? ఆ మాట, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవచ్చు ఉన్నాను. చిగురు అను నా సేవకుని నేను అంటే ఇంకోసారి కూడా వస్తుంది చిగురు అనే మాట. అయితే చిగురు అను నా సేవకుడు కాబట్టి జకరియా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏం చెప్పాడట, ఈయన యెహోవా సేవకుడు అన్నాడు. యెషయా 42వ అధ్యాయంలో యెహోవా దేవుడు అన్నాడట, నా సేవకుడు, నేను ఆదుకున్న నా సేవకుడు అనేది ప్రభువైన క్రీస్తుని గురించి. ఆయన మార్కు సువార్త అంతా మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవకునిగా మార్కు సువార్తికుడు రాస్తాడు. మత్తయి ఏమో రాజునుగా, మార్కేమో సేవకునిగా, లూకా మనుషునిగా, యోహాను దేవుని కుమారునిగా. 4 దృశ్యాలు కూడా ఉన్నాయి, చిహ్నాలు. కాబట్టి రెండవదిగా జకరియా ఆ మెస్సియాను గురించి ఏమన్నాడంటే, హీ ఈజ్ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్, తాను యెహోవా యొక్క సేవకుడు. 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ప్రభు చెప్పాడట, నా సేవకుని నేను రప్పింపబోవచ్చు ఉన్నాను అని అన్నాడు. ఆ తర్వాత మూడవదిగా మరొక మాట, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిన దేవుడుగా, చిగురు అను ఒకడు కలడు. ఇక్కడ మళ్ళీ చిగురు వచ్చింది, అందుకే చిగురు గురించి కాదు. అయితే ఆ చిగురు అనే ఒకడు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమనుందంటే, అక్కడ ఇంగ్లీష్లో ఏ మ్యాన్ ది బ్రాంచ్ అన్నది. మ్యాన్ అనే మాట బైబిల్లో క్రొత్త నిబంధనలు కూడా ఈ మాట వాడాడు. ప్రవక్త అయిన యెషయా కూడా ఈ మాట వాడాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో 1లోనేమో రాజు అంటాడు, 2లోనేమో మనుష్యుడు అని వాడాడు. మనము పౌలు అపోస్తలులు వాడిన మాటకు వెళ్తే 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను, ది మ్యాన్ జీసస్ క్రైస్ట్ అని వాడాడు. కాబట్టి మనుష్యుడు అనే ఈ మాట ఇక్కడ మనం చూస్తాం. ఇది మూడవదిగా జకరియా మెస్సియాను గురించి వాడినటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సర్వెంట్ అనేది ఒకటి, రెండవది మనం చూసాం. అయితే సర్వెంట్ అనేది అది ఎంత అవసరమో, మ్యాన్ అనేది, నరుడు అనేది చాలా ప్రాముఖ్యమే. ఎందుకో తెలుసా? పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన మనుషులందరి కొరకును మరణము రుచి చూచినట్లు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు అని. దూతల కంటే ఇంకా తక్కువ వాడు మనిషి.
ఎందుకు మనుషులని చెప్పాడు జకర్యా అంటే ఆయన మరణాన్ని రుచించాలి. కాబట్టి దేవునికి మరణం లేదు, మనుషునికే మరణం ఉంది. అందుకనే మనుషుడు అన్నప్పుడు ఆయన మరణించడానికి వచ్చాడు. అందుకనే యేసయ్య, సైతానుడు యేసయ్యని ఏదో గొప్పగా మెచ్చుకోబోయినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. వాడేమో నువ్వు దేవుని కుమారుడు అంటుంటే ఈయనంటాడు నేను మనుషుని రా అన్నాడు. వాని యుక్తి చాలా గొప్పది. అందుకనే దేవుడు వాని యుక్తి ఎరిగిన సర్వజ్ఞుడు మన ప్రభు. అందుకనే నువ్వు అంటావు కానీ నేనైతే ఇప్పుడు మనుషున్నే అని అన్నాడు. సరే, ఆయన మృతుడై పునరుత్థానమైన తర్వాత ఆయన దేవుని కుమారుడని రుజువు చేయబడ్డాడు. ఎక్కడుంది ఆ వాక్యం? ఎన్నిసార్లు చెప్పింటాం. రోమా 1వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మధ్యలో 4 వచనం, ఈ మధ్య ఎప్పుడు ఆదివారం కూడా వచ్చింది. మృతుల్లోంచి పునరుత్థానుడైన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడట. కాబట్టి మనుషుడంటే మరణించబోతున్నాడు, తర్వాత దేవుని కుమారుడు అంటే ఆయన జీవించేవాడు. సరే, ఇది 3వ మాట మనం చెప్పుకున్నాం. 3వ మాట అయినా రైట్. 3వ మాట ఇప్పుడు 4వదిగా మనం గమనిస్తే 6వ అధ్యాయము 13వ వచనం జకర్యా గ్రంథం. ఇందాక 12 చూసాం, 13వ వచనం. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించిన సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడైన అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును. బాగా గమనించాలి. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా. జకర్యా ఏమంటున్నాడండి మెస్సియాను గురించి? ఏంటి మీరు ఒకటి చెబుతున్నారు, కరెక్టే. ఎవరు ఆయన? యాజకుడు. అది ఇంకోటి సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా మన మనసు పెడితే అర్థమవుతుంది. సింహాసనాసీనుడు అంటే రాజు. కాబట్టి ఆయన కింగ్ ప్రీస్ట్, రాజు అయిన యాజకుడు. ఈజ్ బోత్, ఆయన రెండు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమని పేరు పెట్టాడు? షాలేము రాజు అని పేరు పెట్టాడు. షాలేము రాజు. మనగా ఆదికాండం 14వ అధ్యాయానికి ఇప్పుడు వెళ్ళం, కానీ నీతిని బట్టి సమాధానాన్ని బట్టి ఏలునట్టి రాజు. కాబట్టి ఆయన యాజకుడు, రాజు. ఆయన మనల్ని కూడా రాజులైన యాజకులుగా చేశాడు అనేది ప్రకటన 1:6లోను, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలోను మనం చూస్తాం. సరే, ఇది 4వది. ఆయన మెస్సియా, రాజుని, యాజకుడైన రాజైన ఇక్కడ 5వదిగా మరొక మాట వెళ్దాం. 13వ అధ్యాయము జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యముల అధిపతిగా యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతం చేయము. చాలండి, వచనమంతా చదవడం లేదు. ఇప్పుడు కాపరి అనే మాటను మనము చూస్తాము. గొర్రెల కాపరి అని కూడా చెప్పుకుంటే మంచిది, ఎందుకంటే గొర్రెలని కూడా మాట వచ్చింది కాబట్టి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన గొర్రెల కాపరి. యోహాను సువార్త 10లో తనుగు చదివించుకున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన తాను చెప్పాడు. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా కాపరి. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం చివరి వచనంలో
నేను మేపుచూ ఉన్న గొర్రెలు నగు మీరు మనుష్యులు అన్నాడు. కాబట్టి మనుషులే గొర్రెలు, కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంకా మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. వీటిని గురించి నేనేం వ్యాఖ్యానం చేయడంలే, ఒకవేళ తర్వాత మనం పాఠాల్లో వస్తాయి, అందుకని ఇప్పుడైతే వీటిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 13వ అధ్యాయం 7వ వచనంలో ఆయన గొర్రెలకు కాపరి అని. తర్వాత 11వ అధ్యాయానికి మనం వస్తే రండి దయచేసి ఈ గొర్రెల కాపరిని గురించి మనము చూస్తాం. 12వ వచనం, జకర్యా 11వ అధ్యాయం 12వ వచనం. మీకు అనుకూలమైనలా నా కూలి నాకీయుడి, లేనిడులా మానివేయుడి నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయ ధనమును కుమ్మరి వానికి పారవేసిదని. 2 వచనాలు చదివా. కాబట్టి ఈయనంటాడు 30 వెండి నాణ్యాలకు నాకు నా విషయమై వారు ఏమన్నాడు, నా కూలి నాకు ఈడి అనేటప్పుడు వారు నా కూలిగా 30 తులముల వెండిని, ఎక్కడో ఈ సందర్భం మనకు తెలుసు కదా బాగానే. యూదా ఇస్కరియోతు చేసిన పని ఏంటి, నేను ఆయన అప్పగిస్తే నాకేమి ఇస్తారు, అప్పది వారు 30 వెండి నాణ్యాలు తూచిచ్చారు. ఆ తర్వాత వాడు తీసుకొని వెళ్ళి అది రక్తక్రయ ధనం. అందుకనే ఇక్కడ 13వ నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని ఆజ్ఞగా అలాగా పారవేసేసారు. ఇక్కడ నేను చెప్పగలుగుతున్న మాట ఏంటి అనంటే, జకర్యా చెప్పగలుగుతున్న మాట ఏంటి అనంటే, యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడ్డాడు. యూదా ఇస్కరియోతు ఎట్లయితే యేసయ్యను బిట్రే చేశాడో ఆ విషయానికి వచ్చి ముందే చెప్పాడు. కాబట్టి అద్భుతమైన విషయం, యేసు ప్రభు వారు ఇలాగా 30 వెండి నాణ్యాలకు తాను అప్పగించబడిపోతాడు. ఆ వెండి నాణ్యాలుతో రక్త మరి క్రయధనంగా పెట్టి ఒక పొలం కొంటారు, అది రక్త పొలం అని పిలువబడుతుంది. ఇదంతటిని గురించి జకర్యా చెప్పడంలో, జకర్యా యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని అప్పగించబోతున్నాడన్న సంగతిని గురించి చెప్పాడు. మెస్సియా అప్పగించడం. కాబట్టి అది ఇక్కడ మరొక మాటగా మనం చూస్తాం. 6వదిగా ఇప్పుడు 7వదిగా మరొక మాటకు మనం వస్తే 12వ అధ్యాయం ఇక్కడ ప్రక్కనే ఉన్నాం. జకర్యా 12వ అధ్యాయము 2 దయచేసి 10వ వచనం, 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఆ మాట గమనించండి, వారు తాము పొడిచిన నా మీద అని ఇక్కడంటాడు. 13వ వచనం దయచేసి గమనించండి. 13వ వచనం, 13వ వచనమేనా, కాదు 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం అండి. 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు గొర్రెలు చేరిపోవునట్టు కాపరిని హతము చేయము. ఇక్కడ మనం చూస్తాం. ఈ తలంపు మనం చెప్పాలంటే 7వదిగా జకర్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి నన్ను పొడిచారు వారు, ఇక్కడ ఖడ్గమా కాపరి మీద పడినప్పుడు, ఎప్పుడైతే అది పడిందో శిష్యులంతా ఏమైపోయినారు, వెళ్ళిపోయినారు. ఆ సందర్భాన్ని గురించి ఈ మనిషి చెప్పడం. కాబట్టి జకర్యా ఆ మెస్సియా యొక్క శిలువను గూర్చి, శిలువ మరణాన్ని గూర్చి మాట్లాడు. అట్లా రాసుకోండి మీరు. జకర్యా మెస్సియా యొక్క శిలువ మరణాన్ని గూర్చి మాట్లాడాడు. అది మనం ఇంకా మిగిలిన కొన్ని చోట్ల కూడా మనం చూస్తాం కనుక 12:10, 13:7 మనం చూస్తాం. ఇక ఇప్పుడు 8వ తలంపుకు మనం వస్తున్నాము. 8వ తలంపు ఏంటి అనంటే, మనం 14వ అధ్యాయానికి వెళితే జకర్యా గ్రంథం 4వ వచనం పక్కనే ఉన్నాం. 4వ వచనం, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి
సగము కొండ ఉత్తరపు తట్టును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఐదవ వచనం చివరి భాగమే నేను చదువుతున్నాను. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ఏమవుతాడంటండి, ప్రత్యక్షమవును అని. దీని గురించి ఏం చెబుదాం? జకర్యా మెస్సియా యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడాడు. ఇందాక మొదటి రాకడ అని నేను అన్నాను, అది జకర్యా 9:9లో ఆయన శరీరధారిగా లోకానికి రావడానికి వచ్చి. అయితే ఆ తర్వాత వచనాలన్నీ మనం చూసాం. ఆఖరికి ఆయన శిలువను గురించి, శిలువ మరణాన్ని గురించి మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు ఇక 8వదిగా మనం మాట్లాడుకోగలిగింది జకర్యా చెప్పింది ఏంటి అని అంటే, ఆ మెస్సియా మరలా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు అని. ఇది ప్రత్యక్షత అని అంటే, నేను ఇక్కడ సెకండ్ కమింగ్ గురించి స్టేజెస్ ఏమి నేను చెప్పడంలే, అది వేరే విషయం, మనం దానికి పోం ఇప్పుడు. అయితే సెకండ్ అడ్వెంట్, సెకండ్ కమింగ్, ఫస్ట్ కమింగ్ అన్నప్పుడు శరీరధారిగా లోకానికి రావడం, రెండవ రాకడ, సెకండ్ కమింగ్ అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా మళ్ళీ ఎక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అక్కడికి రావడం. యేసుప్రభు వారు పరమునకు ఆరోహణం అయ్యేటప్పుడు 24వ అధ్యాయంలో శిష్యులు ఉన్నారు. అపొస్తలుల కార్యములో అంటే లూకా సువార్త 24వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం వస్తే, అప్పుడు ఇద్దరు మనుషులు కనపడి అన్నారు, గల్లీ మనుషులారా మీరెందుకు అలాగా చూస్తున్నారు? ఈ యేసు ఏ రీతిగా మీ యొద్ద నుండి పరమును కొనిపోబడినో ఆ రీతిగానే ఆయన మరలా మీ యొద్దకు దిగివచ్చును అన్నాడు. మరలా దిగి వస్తాడు. ఏ రీతిగా కొనిపోబడ్డాడు? అప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఆయన వారిని బేతనియ వరకు తీసుకొని పోయిను. 24:49 బేతనియ వరకు. బేతనియా అక్కడే ఒలీవల కొండ, బేతనియా అంచునే ఉంటుంది ఒలీవల కొండ, అదే ఇంకా పైకి ఎక్కారు. అప్పుడు ఆ ఒలీవల కొండ మీద నుంచి ప్రభు పరమునకు ఆరోహణం అయిపోయినాడు. 50వ వచనంలో లూకా 24:50, 49లో కొనిపోయాడు. 50లో చేతుల నుంచి వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారి యొద్ద నుంచి పరమును కొనిపోబడ్డాడు. అప్పుడు చూస్తున్నారు. 1వ అధ్యాయం అపొస్తలుల గారు, మీరెందుకు అలాగ తేరి చూస్తున్నారు? ఎలాగ తీసుకొని పోబడ్డాడు అలాగే మనలో వస్తాడు. అంటే ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఈ బండ మీదకే వస్తాడు, ఈ కొండ మీదనే తన పాదం మోపబోతున్నాడు. ఆ విషయాన్ని గురించి జకర్యా 14వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, తూర్పు తట్టునున్న ఆ దినం యెరూషలేము మీద తూర్పు తట్టున్న ఒలీవ కొండ, అక్కడి నుంచి పైపోయాడు, మరలా అక్కడికి ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకని జకర్యా ప్రవక్త ఈ మెస్సియా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా తాను మాట్లాడాడు అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కనుక ఇప్పుడు దాదాపు 8 సంగతులు నేను మీకు జ్ఞాపం చేశాను. సులభంగా అర్థమయ్యేటటువంటి 8 సంగతులు ఇవి. మీరు చదివినా కూడా తేటగా మీకు అర్థమవుతుంది. అయితే ఈ ముందుగా చెప్పుకోవడం ద్వారా ఈ పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు ఈ తలంపులు మీకు తటస్థమైనప్పుడు వాటిని గురించి ఇంకా దీర్ఘంగా ధ్యానం చేయాలి. అందుకనే ఈ పుస్తకాన్ని గురించి మనం ఏమన్నాము అని అంటే, ఈ పుస్తకాన్ని గురించి ఒక విశేషమైన పుస్తకం. చిన్న ప్రవక్తల్లోనే కాదు, పెద్ద ప్రవక్తలు అయితేనేమి. కాబట్టి ఆ పుస్తకాలు వారు మెస్సియాను గురించి మాట్లాడిన సందర్భాలన్నిటికంటే ఈయన అధికంగా మాట్లాడడం అనేది మనము చూస్తామని. సరే, ఇప్పుడు జకర్యా పుస్తకం ఆరంభించాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మనం. అక్కడ ఆయన వర్తమానం ఏంటో కూడా ఒక మాట అండాల్సింది. ఇంక నేను మళ్ళీ ఇక్కడికి రానిక. ప్రవచితం అయితే ఆయన 8 దర్శనాలు, రాత్రి వేళ ఆయన 8 దర్శనాలు పొందాడు. వాటిని గురించి మనం ధ్యానంలో ముందుకు వెళ్తాం. అయితే ఆ మొదటి 6 వచనాలలో ఉన్నటువంటి సంగతులు ఒక మాట చెప్పుకున్నాము.
కాబట్టి గాడ్స్ మెసేజ్ త్రూ జకరియా ద్వారా దేవుని వర్తమానం ఇశ్రాయేలు ప్రజలకు ఏంటి అనే విషయాన్ని గురించి మనము చెప్పుకున్నాం. అయితే ముగింపులో హగ్గై జకర్యాని గురించి ఒక మాట మీకు జ్ఞాపం చేయడం మంచిది అనుకుంటాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. సరే, మళ్ళీ 1వ వచనం వదిలేండి, 2వ వచనానికి చివరికి వెళ్దాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదా కుమారుడైన యేషూవను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టను ఆరంభించిరి. వినండి ఇక చివరి భాగం. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచు. వాళ్ళేమో కట్ట ఆరంభిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సహాయం చేస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రవక్తల యొక్క రోల్, పాత్ర ఆ మందిరం కట్టబడే విషయంలో దేవుని ప్రజలైన వారు తిరిగి ప్రభు వైపు తిరిగే విషయంలో వారి పాత్ర ఎంతో గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దినాల్లో మందిరం కట్టడం చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆయన ఏమో చెప్పాడు, పోండి అయ్యా మీరు మీ దేవుని మందిరాన్ని కట్టుకోపోండి అని. ఎజ్రా 1లో మనం చూస్తాం, 2వ దినవృత్తాంతం చివరిలో మనం చూస్తాము. అయితే తిరిగి వచ్చిన వారు ఎంతమంది అనేది ఆలోచిస్తే 50,000 మంది వచ్చారు. కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు. అయితే ఆజ్ఞ బయలుదేరి పోండి మందిరం కట్టుకోపోండి అంటే తిరిగి వచ్చిన వాళ్ళు 50,000 మంది. ఏంటిది అంటే అక్కడ స్థిరపడిపోయినారు, ఇంకేం పోతామని అక్కడికి అనుకున్న వాళ్ళు కొంతమంది. అక్కడికి వెళ్ళినా మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల అవుతుందా అనేది మరికొంతమందిది. తర్వాత ఆఖరికి బయలుదేరిన వాళ్ళు బయలుదేరి బయటకు వచ్చినా కూడా మనం కొంతమంది మేము వచ్చాము, ఇది మన వల్ల అవుతుందా అనేది వాళ్ళకు మరి కొంత విషయం. ఇది ఎందుకు అని అంటే అవన్నీ కాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెబితే, అక్కడి పోయి కట్టడానికి పూనుకుంటే ఎగతాళి చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. తర్వాత వారిని పంపిన రాజులకు వీళ్ళు ఉత్తరాలు రాసి ఈ పని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కాబట్టి వీటన్నిటి మధ్య సతమతం అవుతూ వచ్చారు. కానీ అందుకే ఇందాక చెప్పాను ఒక మాట, దాదాపు 20 సంవత్సరాలు తీసుకున్నారు మందిరం కట్టడానికి. ఆరంభించడం ఆగిపోయాడు, ఆ తర్వాత ఊరుకోవడం. అప్పుడు ప్రవక్తలు ఈ హగ్గై జకర్యా ఇద్దరు ఏం ఊరుకుంటారేంటి, దేవుని మందిరం కట్ట సమయం రాలేదంటారేంటి, మీరైతే మీ ఇళ్ళలో ఉండి ఇలా చేసుకోవచ్చా అని ఈ ప్రవక్తలు ఇద్దరు ఎంబడిపడినట్టుబడి వారి ప్రోత్సహిస్తూ వారి పురికొల్పుతూ వచ్చారు, వారికి సహాయం చేస్తూ వచ్చారు. ఈ మాట ఈరోజు మనలో కూడా ఒకరికొకరు ఈ ప్రకారం ప్రభు ఉద్దేశించిన కార్యాల కొరకు ఒకరినొకరు పురికొల్పుకోవడం, ఒకరికొకరు దోహదపడడం, సహాయపడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారిని గూర్చిన సాక్ష్యం బైబిల్లో నేడు వ్రాయబడింది, మనలు గూర్చిన సాక్ష్యం కూడా వ్రాయబడుతుంది. అంటే బైబిల్ అయిపోయిందిలేండిగా, అయితే పరలోకంలో ప్రభు రాస్తాడు, ఆయన ఇస్తాడు ఆ సాక్ష్యం. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో వచనం కూడా మీకు చదివి వినిపించాలి. 6వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 14వ వచనం. 14వ వచనం చివరిగా అందరం కలిసి చదువుకుందాం ఈ వచనం. బిగ్గరగా తేటగా చదవండి దయచేసి. 6:14. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇదో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా చేసిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్తను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పనిని సమాప్తము చేసిరి. కాబట్టి ఇక్కడ పని బాగుగా జరిపిరి, ఆ మాట కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పాలి అక్కడ, వారు కట్టించుచు అంటే దే కెప్ట్ ఆన్ డూయింగ్.
ఇంకా ఆగిపోలే. ఈ ప్రవక్తలు ఎప్పుడైతే సహాయకులై వచ్చారో వారు అలాగ చేస్తూ వచ్చారు. అంటే ఇంకా ఆగిపోలే. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఆజ్ఞ చొప్పున ఆ పనిని ఏం చేశారంటండి, సమాప్తి చేసిరి. అద్భుతమైన విషయం. కాబట్టి ఇద్దరు చాలా చిన్న ప్రవక్తలే, కానీ హగ్గయి అయితే రెండు అధ్యాయాలే, ఈయన 14 అధ్యాయాలు. కానీ ఈ ఇద్దరి పాత్ర ఇశ్రాయేలు జీవితంలోనూ, ఇశ్రాయేలు దేశం విషయంలోనూ, దేవుని మందిర విషయంలోనూ వారి పాత్ర ఎంత విశేషమైందో అర్థం చేసుకున్నాం. ఒకసారి వారి జీవితాలు మనకు అనుభవించుకొని మన పాత్ర ఏంటి, మన రోల్ ఏంటి ప్రభు కార్యాల్లో, ప్రభు పనిలో, వనరుల విషయంలో మనసు ఉంచుకొని ఆ ప్రకారం ముందుకు సాగుదాం.